గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చాను పాలాజీ. చూడండి మహేష్ బాబు లాగా నడుస్తున్నా కదా, అంత లేదు కానీ అయితే పాలాజీ వచ్చిన మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న నిర్మల్ డిస్టిక్ దగ్గర ఉన్న బైన్సా బార్డర్ లో వచ్చేసరికి మనకు పాలాజీ అని మహారాష్ట్ర బార్డర్ లో ఉంటది. ఇది మెయిన్ ఎంట్రెన్స్. మనము హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఇలా ఈ మ్యాప్ లో చూపించినట్టు హైదరాబాద్ నుంచి పాలాజీకి అయితే రావచ్చు. అయితే ఇక చూడండి, ఇప్పుడు మనం ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రెన్స్ నుంచి లోపలికి పోయినాక మనకు పూజ సామాగ్రి మొత్తం దొరుకుతుంది. పూజ సామాగ్రి అంతా తీసుకొని ఇక లోపలికి బయలుదేరిన ఇక ఈ స్పెషల్ దర్శనం కనిపిస్తున్నాయి కదా, ఆడికి వెళ్ళి ఈ పక్కకు చూస్తే ఒక పెద్ద డెకరేషన్ ఏదో కనిపించింది. లోపలికి పోమని చూసేసరికి నాట్యం చేయడానికి, పాటలు పాడడానికి, భక్తి గీతాల కోసం ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ పక్కనే మరి నిత్యాన్నదాన శాస్త్రం కూడా ఉన్నది. ఇక భోజనం చేసి పూజ కార్యక్రమానికి అయితే వెళ్ళిన ఇక ఇక్కడ అడుగుతే వీళ్ళు చెప్పిరు ఏంటంటే మనకు 11 రోజుల పాటు రోజు అన్నదానం జరుగుతుందట. ఈ 4 ఫీట్ల కర్ర గణపతి ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ వినాయకుడికి ప్రతిష్ఠించడానికి కారణము ఈ ఊర్లో 1948-45 మధ్యలో వచ్చిన వ్యాధుల కారణంగా ఆ వ్యాధులన్నీ తొలగిపోవాలని ఈ ఊరు వాళ్ళందరూ చాలా భక్తితో మొక్కుకున్నారట. అందుకని ఆ వినాయకుడు ఈ వ్యాధులన్నిటిని తొలగించాడని ఆ భక్తి భావనతోటి నెలకొల్పారనమాట. అప్పటి నుండి ఈ నిర్మల్లో నిర్మల్ కొయ్య బొమ్మల వాళ్ళ దగ్గర చేయించినటువంటి ఈ వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. ఇది ఉంది ధర్మ దర్శనానికి వెళ్ళిన నేను ఇక్కడ నుంచి. ఇక్కడ భక్తులు కోరికలు తీరాలని ముడుపులు కడతారట. అయితే ముడుపులు కట్టిన భక్తులు అందరి కోరికలు తీరుతాయని చాలా మంది నమ్మకము. అందుకే భక్తులు లక్షల్లో వస్తారు ప్రతి వినాయక చవితికి. చూస్తున్నారు కదా వినాయకుడిని, ఎంత బాగుంది వినాయకుడి విగ్రహం. గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, మా మామయ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఇక దర్శనం బాగా జరిగింది. మొదటి రోజు కాబట్టి ఎక్కువ జనాలు లేరు. ఇక దర్శనం చేసుకున్న దాకా రిటర్న్ బయలుదేరేటప్పుడు ఈ బైన్సా దగ్గర ఉన్న గడ్డెన్న డ్యామ్ ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఒక్కసారి అక్కడ చూసుకొని వెళ్దామని బ్యాక్ వాటర్ నుంచి చూస్తున్నా. ఇప్పుడు ముందుకు వచ్చేసిన ఈ డ్యామ్ పై నుంచి చాలా బాగుంది కదా డ్యామ్, ఫుల్ గా వాటర్ ఉన్నాయి. ఒక్కసారి అలా చూసేసి మీకు కూడా చూపించేసి బయలుదేరుతున్నా అని వెళ్ళిన. ఇంకా నేను ఇంటికి బయలుదేరిపోతున్నా హ్యాపీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి నా వీడియో వాచ్ చేసినందుకు. మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతా చూడుర్రి ఫ్రెండ్స్. ఇక మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. నెక్స్ట్ వీడియో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ని తీసుకొని వస్తున్నా ప్రజెంట్ చేయడానికి. అంటిల్ దెన్ బాయ్.